ఈరోజు మీ అందరికి కూడా బాదం చెట్టు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలని కోరుతున్నాను. ఇది చూడండి, ఒక సీడ్ ఈ విధంగా నాటినప్పుడు ఈ విధమైనటువంటి చెట్టు మనకి బయటకు వచ్చింది. ఈ చెట్టు అంతా కూడా చూస్తే ఇలాగ బాదం కాసి ఉంది. ఈ ఆల్మండ్ మనం గమనించినట్లయితే ఇది ఎంత చక్కగా ఉంది, నీడనిస్తుంది, చాలా చక్కటి పండ్లు ఇస్తుంది, ఎంతో బలాన్ని చేకూర్చేటటువంటిదిగా కనబడుతుంది. ఈ బాదం చెట్టు గురించి చాలా గొప్ప విషయం ఉంది. చిగురించిన అహరోను చేతి కర్ర బాదం కర్ర. అహరోను చేతిలో ఉన్నటువంటి బాదం కర్రను ప్రత్యక్ష గుడారంలో ఉంచగా అది చిగురించి పుష్పించి బాదము పండ్లు కలదాయను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ బాదం పండ్లు కలిగినటువంటి ఆ కర్రను తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారములో మందస్సములో ఈ కర్రను పెట్టడం జరుగుతుంది. ఈ కర్ర దేనికి సూచనగా ఉందంటే యాజకత్వానికి సూచనగా ఉంది. యాజకుడు దేవుని పక్షంగా మనుషుల దగ్గరికి వెళ్ళి, మనుషుల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి చెట్టు ఫలించినట్టుగా ఫలిస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడైతే ఆ వ్యక్తి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాడు. ఆ విధంగా మీ జీవితాలు ఉండాలని నేను కోరుతున్నాను. కృప మీకు తోడైనగాక. ప్రైజ్ ది లార్డ్.